హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీలో ఎంతమంది రాహుల్ గాంధీకి అభిమాని అయ్యారో తెలియదు కానీ మొన్న జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత రాహుల్ గాంధీకి నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు పూర్తి స్థాయి రాహుల్ గాంధీకి అణువణువున నాకు కనిపించాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా ప్రస్థానంలో తిరిగి తన మన అనే తేడా లేకుండా అందరినీ మమేకం చేసుకుంటూ నేను మీ వాడిని అనే భరోసా రాహుల్ గాంధీ ఇస్తూనే ఉన్నాడు. ప్రతిసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆశతో గత 15 సంవత్సరాలుగా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఓట్ల దొంగల చేతిలో చిక్కుకొని పాపం అధికారానికి దూరమై 2019 నుంచి 2024 వరకు అయితే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక కమెడియన్ లా మిగిలిపోయాడు రాహుల్ గాంధీ. వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకుంటే దేశం కోసం ఎంతో కొంత చేశారు, ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, ఎన్నో చేశారు. తప్పులు అందరూ చేస్తారు, అలాగే వాళ్ళ కుటుంబంలో కూడా చాలా తప్పులు జరిగాయి. కానీ రాహుల్ గాంధీని మీరు దగ్గర నుంచి పరిశీలించినట్లయితే ఇతను ఒక పరిణతి చెందినటువంటి లీడర్ గా మనకు కనిపిస్తూ ఉన్నాడు. తను మాట్లాడే విధానం కానీ, ప్రజల్లో మమేకమయ్యే తత్వం కానీ, తన మన తారతమ్య భేదాలు లేకుండా తను కలిసిపోయే విధానం కానీ ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అవి. ఇప్పుడు రాహుల్ గాంధీ పీపీటీ ప్రెజెంటేషన్ తోటి దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి దొంగతనాన్ని గుట్టు రట్టు చేసిన తర్వాత అసలు మనం వేసిన ఓట్లతో గెలవని వ్యక్తి అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాం అనడం వాడి గురించి మనకు అసలు ఏం తెలియదు. కానీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అంటే మీరు తప్పుగా అనుకోకండి, ఇష్టం లేని సంసారం చేస్తూ ఉన్నాం మన ఇండియా మొత్తంలో. మనం వేసిందేమో ఓటు మనకి నచ్చిన నాయకుడికి, దాన్నేమో వీళ్ళు దొంగతనం చేసి ఎవడికో కట్టబెట్టారు. అంటే ప్రేమించిన వాడిని కాకుండా వేరే వాడిని తీసుకొచ్చేస్తే ఆ సంసారం ఎంత నరకంగా ఉంటుందో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ఓట్లు వేసే నాయకుడు కాకుండా దొంగతనంగా ముసుగేసుకొని వచ్చినటువంటి మోడీ లాంటి నాయకుడు దేశాన్ని పరిపాలిస్తూ ఆర్థిక విధ్వంసాన్ని మన కళ్ళ ముందే కట్టినట్టు చూపిస్తూ మనుషుల్లో మత ద్వేషాలను రెచ్చగొట్టి విద్యను జ్ఞానాన్ని దూరం చేసి వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఓట్లు కావాలి. చదువుకున్నవాడైతే అన్ని గమనిస్తూ ఉంటాడు. మనకి గతంలో జరిగిన అప్పులు ఇప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయో గమనిస్తాడు. అమెరికా మనల్ని ఎలా శాసిస్తుందో గమనిస్తాడు. డాలర్ వాల్యూ ఎంత పెరిగింది, రూపాయి వాల్యూ ఎంత దిగజారిందో గమనిస్తాడు. దేశవ్యాప్తంగా దొంగల్ని పక్కేసుకొని వాషింగ్ మిషన్ పార్టీగా పేరు తెచ్చుకున్నటువంటి మోడీ లాంటి దౌర్భాగ్యులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారంటే కేవలం డెమోక్రసీని అవహేళన చేసి రాజ్యాంగాన్ని చిత్తుగాతికంగా చూసి అటు ఎలక్షన్ కమిషన్ ఇటు బీజేపీ ప్రజల జీవితాలతో ఎలక్షన్స్ అనే ఒక నెపాన్ని మనపై రుద్ది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా గెలుచుకుంటూ మనల్ని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటూ గేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓట్స్ మనకి ఇవ్వరు, వెబ్ కాస్టింగ్ సీసీ కెమెరా ఫుటేజ్ ని ఇవ్వరు. అసలు గత 2 రోజుల నుంచి చాలా ప్రదేశాల్లో వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్స్ అన్ని క్లోజ్ చేసుకొని కూర్చున్నారు. అంటే ఎంత ఫ్రాడ్ జరిగిందో దేశవ్యాప్తంగా ఒకసారి గమనించండి. రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు మా దగ్గర బిగ్ డేటా ఉంది, బిగ్ రివీల్ ఉంది అని. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ అదరక బెదరక నుంచిందంటే దాని వెనక ఎంత బలమైన శక్తులు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు రాహుల్ గాంధీ కనుక మనం తోడుగా లేకపోయినా, ఆయన చేసినటువంటి ఈ సాహసాన్ని మనం సమర్థించకపోయినా మన జీవితాల్ని మనమే కాల రాసుకున్నట్లు, మన జీవితాన్ని మనమే వేరే వాడి పక్కలో పడుకోబెట్టినట్టు. వాడిచ్చే 100 రూపాయలకో 1000 రూపాయలకో ఓట్లు అమ్ముకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. మీరు ఓట్లు అమ్ముకున్నా అమ్ముకోకపోయినా చివరికి వాడు అనుకున్న వాడే గెలుస్తాడు, వాడు అనుకున్న వాడే అధికారంలో ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఇది సినిమాల్లో చూపిస్తే విలన్స్ అంటారు, రాజకీయాల్లో చూపిస్తే దుర్మార్గులు నీచులుగా వీళ్ళని అభివర్ణించాలి. వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తాం అన్నప్పుడే అందరూ అనుమానించాల్సింది ఎలా మారుస్తారా, నీకు అంత పవర్ ఎక్కడుందిరా మోడీగా అని అడగవలసింది. అంబేద్కర్ అంటారు, ఏంది అంబేద్కర్ అని అమిత్ షా లాంటి పొగరెక్కినటువంటి దుర్మార్గుడు అన్నప్పుడే ప్రశ్నించవలసింది. అంబేద్కర్ గురించి నీకేం తెలుసురా గొట్టం అని అడగవలసింది. కానీ అడగలేదు ఎవరు. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి తను 6 నెలలు కష్టపడి తయారు చేసినటువంటి రీసెర్చ్ పేపర్స్ మన కళ్ళ ముందు పెట్టి 1,245 ఓట్లు దొంగతనం చేశారు ఒక కాన్స్టిట్యున్సీలో అని చెప్తూ ఉంటే మనం సిగ్గు లేకుండా నవ్వుకుంటా అవునా అని నోరెళ్ళబెట్టి చూస్తున్నామే తప్పించి
రాహుల్ గాంధీ గ్రేట్ అని ఒక మెసేజ్ పెట్టలేకపోతూ ఉన్నాం. రాహుల్ గాంధీ కష్టాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. అంటే ఎంత దరిద్రమైనటువంటి భావదారిద్ర్యంలో మనం కూడా బ్రతికుతున్నాము ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవడో వచ్చి మన పైన అధికారం చెలాయిస్తూ, ఎవడో వచ్చి ఈవీఎంల ద్వారా ఇలా మ్యానిపులేటెడ్ ఓట్ల ద్వారా మన పైన అధికారం చెలాయిస్తూ ఉంటే మనం చూస్తూనే ఉండాలా? ఎలక్షన్ కమిషన్ ని ఎంతో గౌరవంగా మనం రెస్పెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కుక్కన కన్నా ఘోరంగా వీధులు తిప్పి కొట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంత బతికి ఒక్కొక్కడికి 65-70 సంవత్సరాలు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ లో ఉన్న ప్రతి ఒక్కడికి. మనుషులు పెరిగారు కానీ బుద్ధి వేస్ట్ బూతులు, అన్ని బూతులే వస్తున్నాయి. ఏంటో ఇటువంటి చెత్త ఎలగలు రేపు పొద్దున వాళ్ళ తరాలకి ఏమిస్తారు? మా పైన దొంగ నాయలగలిని రాహుల్ గాంధీ అభియోగం చేశాడు, మేము ప్రతివత్తలము, మేము దొంగనాయలగాలం కాదు, ఆయన చెప్పిన లిస్ట్ అంతా కరెక్టే కానీ మేము దొంగనాయలం కాదని చెప్తారా? నీ తల్లి, నీ చెల్లి, నీ అమ్మ, నీ అక్క, నీ తమ్ముడు, నీ కొడుకు, నీ బామ్మర్ది ప్రతి ఒక్కడు మొహం మీద కాండ్రించి ఊస్తారు కదా ఫ్యూచర్ లో. మీరు ఎలక్షన్ కమిషన్ ఎలా రన్ చేస్తున్నారని తెలిస్తే ఓట్లు అమ్ముకుంటారా? దొంగ ఓట్లు క్రియేట్ చేస్తారా? పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఓట్లే ఇస్తారా? అధికారంలో రావాలంటే మీకు 1,00,000 ఓట్లు సపోర్ట్ కావాలా? 1,00,000 ఓట్లు సపోర్ట్ కావాలా? అంటే మీరు అంత హీనమైనటువంటి స్థితిలో ఉన్నారా మోడీ గారు? నీ బతుకు ఒక బతికేనా? దొంగ అంటారు, నేను దొంగ బతుకు అంటారు దీన్ని. ఇట్లాంటి దొంగ బతుకు బతకటం కన్నా అంటే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు రాహుల్ గాంధీ లిటరల్ గా కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటి కంప్లైంట్ ఇచ్చేది? పీపీటీ ప్రెజెంటేషన్ చూడలేదా? అందరు చూసారే, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూశాడు. ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి సభ్యులే ఎందుకు చూడలేదు? అదేమన్నా రాహుల్ గాంధీ క్రియేట్ చేసిన డేటానా? మీరు ఇచ్చిన డేటానే కదా, పీడిఎఫ్ ఫార్మెట్ లో మీరు ఇచ్చిన డేటానే కదా. అది మీకు తెలియదా? సిగ్గు లేదు ఇట్లాంటి బ్రతుకులు బ్రతకడానికి? ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఒకే తండ్రి ఉన్నవాడు ఎవడన్నా ఇలా చేస్తాడా అని ప్రజలంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ టైంలో మరి డిఎన్ఏ టెస్టులకి ఏమైనా వెళ్తారా ఎలక్షన్ కమిషన్ సభ్యులు అంతా? అంటే మోడీతో సహా కలిసి వెళ్తారని చెప్తారేమో అని నాకు డౌట్. ఎందుకంటే మోడీ, అమిత్ షా, బీజేపీలో ప్రతి ఒక్కడు, ఇక్కడ తెలంగాణ టీడీపీ వీళ్ళంతా కలిసి డిఎన్ఏ టెస్ట్లకు వెళ్తే మరి ఏం తేలుతుందో, ఫాదర్ అని తెలుస్తుందో, మల్టిపుల్ ఫాదర్స్ అని తెలుతుందో చూడాలి. ఎందుకంటే మేము కష్టపడి వేసే ఓటుల్ని దొంగతనం చేయడానికి మీరు ఎవర్రా, పోరంబోకి ఎదవల్లారా అని ప్రతి ఒక్కరు తిట్టాలి. చెప్పు తీసుకొని కొడుతున్న నా కొడకల్లారా అని అనాలి. మరి ప్రజలు అంటారో అనరో చూడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు చేసినటువంటి ఈ రీసెర్చ్ ప్రతి స్టేట్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇకపైన నాకు తెలిసి ప్రతి స్టేట్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. సుప్రీంకోర్టు కనుక దీనిపైన తీర్పు ఇవ్వలేదంటే మాత్రం మర్యాదగా ఉండదని కూడా అందరూ అంటున్నారు. ఎందుకంటే ప్రతి దానిలో ఏలు పెట్టి కెలుగుతారు కదా మన సుప్రీంకోర్టు సభ్యులంతా. మరి ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ విత్ ఆధారాలతో సహా చూపిస్తే ఒకళ్ళు కేసు వేస్తే దీన్ని ఒక 10 సంవత్సరాలు అవుతారేమో మోడీ చచ్చే వరకు. చూడాలి. మరి చూస్తున్నారు కదా, ఇది జరుగుతున్న దారుణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీకు కామెంట్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.